హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చేయికి బ్లౌజ్ తీయమని ఈ విధంగా భూమి వెంటనే గగన్ చేయకుండా బ్లౌజు పీకేస్తుంది. ఒక్కసారిగా ఆ చేతికి భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి రాసి పెట్టుంది. ఇక దది చూసిన పూర్ణి అది రాసుకొని ఎందుకని ఆ చేతికి అబద్ధం ఆడి దెబ్బ తగిలిందని చెప్పేసి అన్నావు. ఇదంతా ఈ భూమే కావాలని రాత్రి నా చేయికి మెహందీ పెట్టి ఇలా రాసింది. ఏంటి బాబా, లేనిపోని నా మీద నింద వేస్తున్నావు? అసలు నీ చెయ్యి ముట్టుకొని నీ చేతి మీద నేను మెహందీ పెట్టానా? అంతా అబద్ధం పూర్ణి. బాబే కావాలని నా మీద ఇష్టంతో అలా రాసుకున్నాడు. ఏ మెంటల్, ఇదంతా రాసింది నువ్వు కనుక నా మీద నింద వేస్తున్నావా అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి కోపంగా వెళ్తాడు. ఇక మరోవైపు మీ చిలిపి ఆగడలతో మమ్మల్ని తికమక్క చేసి ఇక ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పేసి శారద అంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు వెంటనే చెర్రీ ఫోన్ చేస్తాడు. రేపు పిండ కార్యక్రమం, ఇక పెద్దమ్మని తీసుకొని రా భూమి అని చెప్పేసి అంటాడు. ఏంటి పిండ కార్యక్రమా? ఏంటి భూమి అంత ఆశ్చర్యంగా పోతున్నావు? నాన్నకు జరగాల్సిన కార్యక్రమం జరిపించాలి కదా, అందుకే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. అయ్యో నిజమా? ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? ఆ కార్యక్రమం జరగకుండా చేయాలి అని చెప్పేసి కంగారు పడుతుంది. ఈలోపు శారద వస్తుంది. ఏంటమ్మా, ఎవరు ఫోన్లో? చెర్రీ చేశాడు అత్తయ్య. ఏంటడా? ఏం లేదు, రేపు మామయ్యకు పిండం పెట్ట కార్యక్రమం ఉందని చెప్పాడు, నిన్ను తీసుకొని రమ్మని చెప్పాడు. ఏంటి ఈ కార్యక్రమమా? ఇప్పుడు మీ మామయ్య బ్రతికున్న విషయం, బ్రతికున్నానికి పిండం పెట్టడం ఏంటమ్మా? ఆ విషయం వాళ్ళకి తెలియదు కదత్తయ్య. ఎలాగైనా సరే ఈ కార్యక్రమం ఆపేలా చేయాలి. అది ఎలా సాధ్యమమ్మా? ఆ అపూర్వ చరిచంద్ర ఉన్నంత వరకు అది సాధ్యం కాదు కదమ్మా. ఏదైనా సరే అత్తయ్య, ఈ కార్యక్రమం ఆపేలా చేయాలి. త్వరగా మామయ్యని కలుద్దాం పదా అని హాస్పిటల్ దగ్గరికి ఇద్దరు వస్తారు. ఈలోపు ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య ఒక పని చేస్తే, ఇప్పుడు ఈ కార్యక్రమం ఆపాలంటే మీరా అత్తయ్య? ఏంటి మీరానా? మీరేం చేస్తుందమ్మా? ఏం లేదు, మామయ్యను ఎలాగైనా ఆత్మగా అత్తయ్య గదిలోకి పంపించాలి. అప్పుడు పంపించిన తర్వాత ఎలాగైనా ఈ పిండ కార్యక్రమం గగన్ చేతనే జరిపించాలని, ఈ విధంగా మామయ్య ఆత్మ శాంతి కూర్చదని అత్తయ్యకు మామయ్య చెప్పేటట్టు చెప్పాలి. అప్పుడు అత్తయ్య ఖచ్చితంగా ఇక చెరితో పిండ కార్యక్రమం ఆపేస్తుంది. ఇప్పుడు ఈ విషయం మామయ్య చెప్తే ఒప్పుకుంటాడమ్మా? ఖచ్చితంగా చెప్పాలి అత్తయ్య అని అన్న తర్వాత సరే అమ్మా అని హాస్పిటల్ దగ్గరకు వస్తారు. ఈలోపు టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చిన తర్వాత ఇక వెంటనే భోజనం వడ్డించి ఈలోపు శరత్చంద్ర అన్ని ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు మీరా ఏడుస్తూ ఉంటుంది. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇక ఆయనను బాధ పెట్టాను, నానా మాటలు అన్నాను, అందరూ కలిసి అన్నారు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ మరోవైపు శారద భోజనం తీసుకొచ్చి భోజనం వడ్డిస్తుండగా ఏంటమ్మా ఏంటి అని అడుగుతుండగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఇక మరోవైపు కృష్ణప్రసాద్ నా వల్ల ఇద్దరు బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు కదమ్మా అని అంటుండగా ఒకరు మళ్ళీ ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటమ్మా ఇందాక నుంచి చూస్తున్నా ఏదో చెప్పాలని ఆలోచిస్తున్నారు అని కృష్ణప్రసాద్ అడుగుతాడు. అంటే మామయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి. అవునండి అని శారద అంటుంది. ఏ విషయమైనా నా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏంటో ఆ విషయం చెప్పండి అని కృష్ణప్రసాద్ అంటాడు. ఏం లేదు మామయ్య, రేపు నీ పిండ కార్యక్రమం జరుపుతుంది ఆ అపూర్వాట. కావాలని ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు బ్రతుకున్న విషయం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అందుకే మామయ్య ఒక చిన్న ప్లాన్ చేశాను, అది నువ్వే అమలు చేయాలి. ఎలాగైనా నీతోనే జరుగుతుంది అని అంటుండగా చెప్పడం కాదమ్మా, ఆర్డర్ వెయ్యి, ఏదైనా సరే నేను త్వరగా చేస్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు మీకు ఏం చేయాలని బాధపడ్డాను కదా, ఇప్పుడు ఆ దేవుడు మరో ఇక జీవాన్ని, ఆ రూపాన్ని నాకు ఇచ్చి మళ్ళీ తిరిగి నా ప్రాణాన్ని దక్కేలా నా శారద చేసింది కనుక మీకోసం ఏదైనా చేస్తానమ్మా అని విధంగా కృష్ణప్రసాద్ అంటాడు. ఏం లేదు మామయ్య అని చెప్పేసి ప్లాన్ చెప్తుంది. సరే అమ్మా, ఎలాగైనా సరే ఆ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మీరాకు కనిపించి గగన్ చేతి మీద పిండాలు కార్యక్రమం జరిపించాలని మీరాకు చెప్పాలి. అంతే కదమ్మా? అంతే మామయ్య, ఎలాగైనా ఈ కార్యక్రమం నువ్వు బ్రతుకున్నందుకు జరిపించొద్దని నా బాధ మామయ్య. అత్తయ్యకు మాట ఇచ్చాను. సరే అమ్మా అని విధంగా అంటాడు. ఇక మరోవైపు అన్ని ఏర్పాట్లు జరుపుతారు కదా, చీకటి పడిపోతుంది. అదే సమయానికి అక్కడికి కృష్ణప్రసాద్ను భూమి శారద
శరత్చంద్ర వాళ్ళ ఇంటికి ఆపోజిట్లో వస్తారు. ఇక తెల్ల బట్టలు వేసుకొని వెనక నుంచలి వెళ్తే ఇక మీరా రూమ్ కనబడుతుందమ్మా. నేను అట్నుంచలి వెళ్తాను మామయ్య, జాగ్రత్త, ఎవ్వరి కంట పడ్డా సరే మనం ఆడిన నాటకం నువ్వు బ్రతుకున్న విషయం బయటపడుతుంది మామయ్య అని అంటుండగా, నేను చెప్తున్నాను కదమ్మా, మీకు మాట ఇస్తున్నాను అని వెనుక నుంచొని వెళ్తాడు. మీరా అని చెప్పేసి అలా వెంటనే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుంది భూమి. సడన్గా ఒక భూతం వచ్చినట్టుగా క్రియేట్ చేస్తుంది భూమి. లోపలికి వెళ్తాడు కదా, ఏంటి ఈయన వచ్చి పిలిచినట్టుగా అనిపిస్తుంది అని మీరా లేస్తుంది. ఏమండి మీరు నా దగ్గరకు వచ్చారా? వచ్చాను మీరా, నువ్వు బాధపడుతుండే చూడలేక వచ్చాను మీరా, కానీ నా బాధను నువ్వు అర్థం చేసుకున్నానండి. మీరంటే నాకు ఇష్టమండి, నాకు ప్రాణమండి. మీరా నువ్వు బాధపడకు, నాకు ఒక చిన్న కోరిక ఉంది, అది నెరవేరుస్తావా? చెప్పండి. మీరు బ్రతుకున్నప్పుడు మీకు ఏమీ చేయలేదు, మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఇక నుంచెలైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటానండి. ఏ విషయమైనా చెప్పండి. ఏం లేదు మీరా, రేపు చెరితోని మీరు నాకు పిండం పెట్టిస్తున్నారు కదా, నా ఆత్మ శాంతి కాదు, నా ఆత్మ ఘోషిస్తుంది మీరా. అందుకనే గగన్ చేత ఖచ్చితంగా వాడితోని నాకు ఎలాగైనా పిండం పెట్టించండి. ఎందుకంటే వాడి చేత నాకు తొలకరువి పెట్టియలేదు, ఆఖరికి పిండమైన పెట్టియవా మీరా? నా ఆత్మ ఇక నీ చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ఉంటాను మీరా. నా బాధ నువ్వు చూస్తూ ఉంటావా? వద్దండి, అలా మాట్లాడకండి. ఎలాగైనా సరే గగ్గన్ చేత నేను పిండ కార్యక్రమం జరిపిస్తాను, మీరు అలా బాధపడకండి. చెరి చేత మాత్రం జరిపించకు మీరా. నా ఆత్మ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. నా ఆత్మ శాంతించాలంటే కనీసం ఈ కోరికైనా నెరవేరుస్తావు కదా. అలా మాట్లాడకండి, అలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుందండి. నువ్వు అలా అనకండి. నాకు తెలుసు మీరా, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. అర్థం చేసుకున్నాను కదండి, అందుకే ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నాను. రేపు ఆ పిండ కార్యక్రమం చెర్రీతోని జరగదు, గగ్గన్ చేతుల మీద జరిపిస్తానండి, మాట ఇస్తున్నాను అని అన్న తర్వాత, చాలా థ్యాంక్స్ మీరా అని, ఇక నువ్వు వెళ్ళిపోతాను మీరా, వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళి పడుకో. సరే అండి, మీరు చెప్పారు కదా, నేను పడుకుంటాను అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళి టకటక కృష్ణప్రసాద్ కిందికి వస్తాడు. వెంటనే అదే సమయానికి శరత్చంద్ర లేస్తుండగా గబగబా వెనుక డోర్ నుంచి దునికేస్తాడు. అక్కడ భూమి శారద ఉంటుంది. అమ్మ, మనకు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందమ్మా అన్న తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. ఎలాగైనా సరే మా ఆయన కోరిక నెరవేర్చాలి, చెర్రీతోని ఈ పిండ కార్యక్రమం జరిపించకూడదు అని చెప్పేసి మీరా నిర్ణయించుకుంటుంది. తెల్లారితే పిండ కార్యక్రమం. వెంటనే అందరు కలిసి ఇక చనిపోయిన దగ్గరికి వెళ్తారు. అక్కడ పంతులు గారు వస్తారు. ఈలోపు కార్యక్రమం జరుగుతుందో ఆగుతుందో అని చెప్పేసి కంగారుతో శారద ఉన్ను భూమి ఒక చెట్టు వెనకాల సైడ్ నుంచి చూస్తూ ఉంటారు. ఈలోపు వెంటనే కార్యక్రమం ఇక చెర్రీ చేతుల మీద జరిపించాలని చెప్పేసి అలా పిండాలు పెడుతున్న సమయంలో వెంటనే మీరా అక్కడికి వస్తుంది. ఇక ఒక్కసారిగా చెర్రీ పిండ కార్యక్రమం సమర్పించే సమయంలో చేయి పట్టుకొని ఆగరా అని చెప్పేసి అంటుంది. ఏంటి మీరా, పిచ్చి పట్టిందా? పిండాలు పెడుతుంటే కృష్ణప్రసాద్కి ఆగని చెప్పేసి అంటున్నావు? అవును వదిన, ఈ కార్యక్రమం వీడి చేతుల మీదుగా జరగకూడదు, గగన్ చేతుల మీదుగా ఈ పిండ కార్యక్రమం జరిపించాలి అనేసరికి శరత్చంద్ర ఉన్ను ఇక మరోవైపు అపూర్వ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఈయన నైట్ నా కళలోకి వచ్చి చెర్రీ చేత కాదు గగన్ చేత నాకు పిండాలు పెట్టించాలు, లేకపోతే నా ఆత్మ శాంతి కాదని అన్నాడు. అరే నువ్వు పిండ కార్యక్రమం చేయొద్దురా అని చెప్పేసరికి అపూర్వ శరత్చంద్ర షాక్ అయిపోతారు. రేపటి అప్కమింగ్లో ఇంకొంచెం ట్విస్ట్ ఉంది. అపూర్వకు పిచ్చి పట్టేలా ఇంకో ఊహించిన ట్విస్ట్ మారబోతుంది. మీరు అస్సలు మిస్ కాకుండా చిన్న లైక్ మాత్రం మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి.